స్వామి నా ఆకలిని ఏమాత్రం విస్మరించరు. నా పట్ల స్వామికి గల ప్రేమే నా ఆహారం. అందుకే నాకు ఎంత ఆకలి వేసినప్పటికీ స్వామి మిగిల్చిన ఆహారమే నాకు భోజనం అవుతుంది. మహాదేవా, తమరు వాగ్దానం చేశారు. ఈరోజు తమరు అధికంగా భోజనం చేస్తా అన్నారు. మరి తమరు కంచంలో ఆహారాన్ని ఎందుకు వదిలేస్తున్నారు? ఎందుకంటే నారాయణ, మీ చెల్లెలి కోసం నేనెప్పుడూ ఆహారాన్ని మిగులుస్తాను. మహాదేవా, ఈరోజు మాత్రం పార్వతీదేవికి ఏమాత్రం మిగల్చకూడదు. నారాయణ, నేనా పని ఏమాత్రమూ చెయ్యలేను. భోళా శంకర, ఈరోజు నేను చెప్పినట్టే చేయాలి. దాని మీదే నా లీలంతా ఆధారపడుంది. కనుక నాపై భారం వేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. సరస్వతీదేవి, మీకోసం కొంచెం పాయసం తీసుకురమ్మంటారా? దయచేసి నన్ను క్షమించు ఉమా, నేను తినక తప్పదు. శ్రీహరికి నేను వాగ్దానం చేశాను, అందుకే నేను ఇలా చేయవలసి వస్తోంది. నాకు తెలుసు మహాదేవ, ఇలా చేయడం వల్ల తమరికి బాధ కలుగుతుందని. కానీ ఇది చాలా అవసరం. విందు బాగా జరిగింది కదా స్వామి? అన్న నారాయణుడు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, బ్రహ్మదేవుడు కూడా అందరూ సంతృప్తిగా భోజనం చేశారు. అందరూ ఎంతో సంతోషించారు కదా స్వామి? నాకు తెలుసు తమరేం చెప్పాలనుకుంటున్నారనేది. మీరేం ఆలోచించకండి, నేను భోజనం చేయడానికే వెళ్తున్నాను. మంచిది ఉమా, నేను వెళ్ళి ధ్యానం చేసుకుంటాను. మీరు వాటిని అక్కడ పెట్టండి. నంది, గణాలందరికీ భోజనం అందింది కదా? అవును మాత, అందరూ భోంచేశారు. మరి పశువులకి? తిన్నాయి మాత, వాటికి నేనే మేత పెట్టాను. మంచిది, ఇక నువ్వు కూడా వెళ్ళి భోజనం చేసిరా నంది. అలాగే మాత. మాత, ఎప్పటిలాగే మహాదేవుడి పళ్ళెం మీకోసం అలాగే ఉంచాను మాత. మాత, మీరు భోజనం చేయండి. అలాగే. ఓం నమః శివాయ. తింటున్న కొద్దీ ఇంకా తినాలనిపించేలా ఉన్నాయి పదార్థాలు. తమరు కూడా భోజనం ఆరంభించండి. సరస్వతీదేవి, నేనెప్పుడు ముందుగా భోజనం చెయ్యను. మా స్వామి భోజనం పూర్తయ్యాక వారు పళ్ళెంలో మిగిల్చిందే నేను స్వీకరిస్తాను. ఇదేమిటి? స్వామి నా కోసం ఏమీ మిగల్చలేదు. స్వామి ఇలా చెయ్యరు. బహుశా నంది వల్లే ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. అందుకే ఇక్కడ వేరే వాళ్ళ పళ్ళెం పెట్టి ఉంటాడు. నేనే అందరికీ భోజనం పెట్టాను, కానీ నాకు మాత్రం ఆహారం మిగల్లేదు. చివరికి మా స్వామి కూడా నా కోసం ఆహారం మిగల్చలేదు. ఆకలి కారణంగా నా ఆగ్రహం తారాస్థాయికి చేరుకుంది.
వంటశాలలో ఒక్క అన్నం మెతుకు కూడా లేదు. నాకు బాగా ఆకలి వేస్తోంది. ఒక్క ముద్ద కూడా తినడానికి దిక్కు లేదు. సోదరి పార్వతి, సోదరా శ్రీహరి, మీరేమిటిక్కడ? నేను మీ గురించే ఆలోచిస్తున్నాను. మీరు మా అందరికీ ఇంత ప్రేమగా భోజనం పెట్టారు, కానీ మీరు మాత్రం ఏమీ తినలేదు కదా. నేనిక్కడికి ఒక అన్నగా మీరు భోజనం చేశారో లేదో తెలుసుకోవడానికనే వచ్చాను. లేదు సోదరా, చూడండి, మా స్వామికి చాలా స్పష్టంగా తెలుసు వారు మిగిల్చిందే తింటానని. అయినా సరే వారు నా కోసం ఏమీ వదిలిపెట్టలేదు. ఏమీ వదల్లేదా? ఇది మహాదేవుడికి తగిన పని కాదు సోదరి. మహాదేవుడు మీకు భర్త. భర్త అంటే భరించేవాడు. భర్త బాధ్యత తన భార్యని, కుటుంబాన్ని పెంచి పోషించడం. అందుకే వెళ్ళి అడగండి, తెలుసుకోండి ఎందుకింత అనుచితంగా ప్రవర్తించారు మీరు అని. ఆ అధికారం మీకుంది. ప్రతి భార్య తన భర్తకై సర్వస్వాన్ని సమర్పించుకుంటుంది. మీరే చూశారు కదా, లక్ష్మీదేవి నాకంటే ముందు భోజనం చేయడానికి తిరస్కరించడం. మీరు గొప్ప విందు భోజనం పెట్టారు, కానీ మహాదేవుడు ఆయన కనీసం మీరు భోజనం చేశారా లేదా అని ఒక్క మాటైనా ఆడకుండా వెళ్ళి ధ్యానం చేసుకుంటున్నారు. మహాదేవుడిలా చేసి ఉండకూడదు సోదరి. తన భార్య మంచి చెడ్డలు తెలుసుకోవడం భర్త యొక్క బాధ్యత కదా. ఆయన తన బాధ్యత మరచినప్పుడు వారిపై ఆగ్రహించడానికి, వారిని ప్రశ్నించడానికి కూడా మీకు అధికారం ఉంది సోదరి. మీరు చెప్పింది నిజమే సోదరా శ్రీహరి. నేను తట్టుకోలేనంత ఆకలితో ఉన్నా మా స్వామికి చీమ కుట్టినట్టయినా లేదు. నన్నెందుకు పస్తు పెట్టారు స్వామి? ఎందుకింత చిన్న చూపు చూస్తున్నారు? భార్య ఆకలితో అలమటిస్తోందని తెలిసినప్పటికీ ఏమిటి ప్రభు, నాకు మీ భార్యకి కనీసం ఒక ముద్ద అన్నం కూడా మిగల్లేదు. మీరిక్కడ చూస్తే నిశ్చింతగా కూర్చుని ధ్యానంలో నిమగ్నం అవ్వడం. తమరే స్వయంగా భోజనానికి రమ్మని అతిథులని ఆహ్వానించారు. విందుకని ఏర్పాట్లు నేనే చేశాను. నేనే అందరికీ వడ్డించాను. చివరికి నాకు ఒక్క మెతుకు కూడా లభించలేదు. మీరేది పట్టించుకోకుండా ధ్యానం చేసుకుంటూ కూర్చుంటారా? నేను మీ నుండి కోరుకున్నది ఒక్కటి మాత్రమే. మీరు భోజనం చేశాక నా కోసం కొంచెం ప్రసాదంగా మిగల్చమని. కనీసం ఆ మాత్రమైనా ఉంచారా? లేదు. మీ భార్య ఆకలితో ఉంది స్వామి. నేను మీ ఆహారం గురించి పూర్తి శ్రద్ధ వహిస్తాను. మరి మీరలా ఎందుకు చెయ్యలేదు? సమాధానం చెప్పండి. ఇప్పుడు నాకు భోజనం పెట్టేదెవరు? ఒకవేళ నా భర్త నన్ను పట్టించుకోనట్లయితే అన్నీ స్వయంగా నేనే చూసుకుంటాను. నేను జగన్మాతను స్వామి. సకల లోకాలని చూసుకోగలను. అలాంటిది నేను నా పట్ల శ్రద్ధ తీసుకోలేనా?
భర్తగా మీరు నాపై శ్రద్ధ చూపించకపోయినా నేను స్వయంగా నా ఆకలిని తీర్చుకుంటాను. कमलनयनां रत्नसिंहासनस्थां भक्ताभीष्टप्रदात्रीं सुरनिकरकरां सेव्यकञ्जाञ्जुयुग्मां नीलाम्बोजां सुखान्ति ఆకలి తీర్చుకోవడానికి ఎంత పని చేశాను. నా స్వామినే మింగేశాను నేను. మహాదేవా 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 నేను ఎంత పెద్ద తప్పు చేశాను ప్రభు. మీరే లేకుంటే నా అస్తిత్వం అసంపూర్ణం. మహాదేవుడు నా ఉదరంలో కొలువై ఉన్నప్పుడు నా పరిస్థితిలో మార్పు సంభవించింది. మహాదేవుడు లేని నేను ఏకాకినయ్యాను. నా స్వర్ణాంబరాలు చీనాంబరాలు నస్వరమయ్యాయి. నేను కటువుగా, నిర్మోహంగా, నిర్లిప్తంగా. ఆ తరువాతే అర్థమైంది నాకు నేను చేసిన తప్పు ఎంత పెద్దదో. అప్పుడు నేను అపరాధ భావంతో నాలో నేను రగిలిపోయాను. పశ్చాత్తాపమనే అగ్నిలో నేను శరీర శుద్ధి చేసుకున్నాను. స్వామి, దయచేసి నన్ను క్షమించండి స్వామి. ఆగ్రహావేశాలకు లోనే నేనేం చేశానో నాకే తెలియదు. నన్ను క్షమించండి స్వామి. ఉమా, తమరు నన్ను క్షమాపణలు కోరవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. ఎందుకంటే జరిగినదంతా ఆ శ్రీహరి, బ్రహ్మదేవుడు,
నేను కలిసి చేసిన లీలాజాలమే. ఉమా, నీవు జగజ్జననివి. అందువల్ల ప్రాణులంటే మమకారమే ఉంటుంది మీకు. అందువల్లనే ఇప్పటి వరకు మీరు మహావిద్యా విధాతగా సృజనతో పరిపాలిస్తూ వచ్చారు. అందుకే మీరు మీ సంతానాన్ని దండించాల్సొచ్చినప్పుడు మీ సంతానంపై మోహాన్ని వదులుకోలేకపోయారు. ఎందుకంటే మీరొక తల్లి, ఒక భార్య, ఒక నేస్తము, ఒక సోదరి. ఈ బాంధవ్యాలను వదులుకోలేకపోతే వారిని శిక్షించడం మీకు కఠిన పరీక్షగా మారుతుంది. కానీ మీరు ధూమవతిగా మీ బంధాలన్నిటినీ వదులుకుంటారు. న్యాయం చేయడంలో ఏమాత్రమూ వెనుకాడరు. కానీ స్వామి, నా ప్రతి మహావిద్యా రూపంలోనూ తమరు నాకు తోడుగా ఉంటారు. ఇప్పుడు మొదటిసారిగా స్వామి తమరి సాన్నిధ్యం లభించలేదు. అందుకేనా నాలో ఇంతటి కాఠిన్యం ఉత్పన్నమైంది? నిజానికి నీకున్నది నా పట్ల ప్రేమే కావచ్చును. కానీ ఆ కర్మ ప్రభావం నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. అందువల్ల తమరి ఈ రూపం ఎలా ఉందంటే పురుషరహితమై ఉంటుంది. కనుక నేను మీకు తోడుగా ఉండబోను. అప్పుడు మాత్రమే ఈ రూపంలో మీరు కేవలం న్యాయంపైనే దృష్టి సారించగలరు. న్యాయం చేసేవారు ప్రేమాభిమానాలకు, బంధుత్వాలకు గాని ప్రభావితం కావడం జరగకూడదు. ఉమా, మీరీ రూపంలో ఈ సృష్టికి దుష్కర్మల వల్ల వచ్చే కరువులు, మహమ్మారులు, దుఃఖాలు, రోగాలను శిక్షిస్తూ ఉంటారు. ఈ ధూమావతి రూపంలో నీవు ధూమ రూపంలో కూడా ప్రత్యక్షమవుతావు. అందువల్ల ప్రపంచం నిన్ను ధూమావతి అనే పేరుతో పిలుస్తుంది. దయచేసి మమ్మల్ని క్షమించండి పార్వతీదేవి. మాకిలా చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. లేకపోతే మీరు సప్తమ విద్యా స్వరూపాన్ని ధరించి ఉండేవారు. పార్వతీదేవి, తమరు ధూమావతీదేవి రూపంలో న్యాయాన్ని నిలబెట్టవలసిన అత్యంత ప్రధానమైన బాధ్యత నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎందుకంటే తన జీవిత కాలంలోనే చేసిన దుష్కర్మలకు తగిన శిక్ష లభిస్తే పార్వతీదేవి మిగిలిన జీవితాన్ని వారు సత్కర్మాచరణతో ఉన్నతంగా తీర్చిదిద్దుకునే స్ఫూర్తి లభిస్తుంది. ఉమా, మాకు తెలుసును తమరి 5వతనం తమరికి ప్రధానమైనది అని. మీకు మెడలో మంగళసూత్రం, కాలివేళ్లకు మెట్టెలు, నొసటన కుంకుమ, మీ జడలో తురిమినటువంటి పరిమళమైన పుష్పాలు, గాజులు, వీటన్నిటినీ పరిత్యజించక తప్పని పరిస్థితి దేవి. అన్నిటికంటే ముఖ్యంగా నీవు నాకు దూరంగా ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే లోక కళ్యాణార్థమై నీవి అవతారం ధరించక తప్పదు. నీకెప్పుడూ నీకంటే నీ లోకాలే ఎక్కువని తెలుసు. అయినా నేను మరోసారి నీకు విన్నవించుకుంటున్నాను. నీవు మరొకసారి ఈ సృష్టి కోసమై, లోక కళ్యాణం కోసమై ఇవన్నీ పరిత్యజించాలి దేవి. స్వామి, తమరు నన్ను ఎంతటి విరక్త వియోగి జీవితాన్ని గడపమని ప్రేరేపిస్తున్నారో అది ధరించడం నాకంత సులభం కాదు స్వామి. కానీ మహాదేవుడిగా మీరు హాలాహలమనే విషయాన్ని తాగినప్పుడు నేను కూడా నా సంతానం కోసం ఆ అవతారాన్ని ధరించడానికి ప్రయత్నం చేస్తాను. నాకు దూరం కావడం తమరికి కూడా అంత సులభం కాదు. కానీ నేను నిక్షిప్త పాతంగా న్యాయం చేయడానికి గాను పురుషరహిత మహావిద్యా అవతారం ధరించక తప్పదు. నేను దానికి కూడా సిద్ధమే స్వామి.
जापमाला जयन्ती मध्याह्ने प्रौढरूपा विकसितवदना चारुनेत्रा निशायां सन्ध्यायां वृद्धरूपा गलितकुचयुगा मुण्डमालां वहन्ति स देवी देवदेवी त्रिभुवनजननी कालोकपातु युष्मा। బయటి శక్తుల్ని ఎవరైనా ఎదిరించడం సులభమే కావచ్చు, కానీ లోపల దోషాలను జయించడం కేవలం తమరి కృపా కటాక్షాల వల్ల మాత్రమే సాధ్యం. మరి దానికోసం తమరు ఎలాంటి రూపాన్ని ధరించారు మాతా? భగవంతుడు ధరించే అవతారాల నుంచి మనకు లభించే ప్రేరణ త్యాగాన్నే మించిన సద్గుణం మరొకటి లేదు.